హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. నేను ఇప్పుడే కన్నప్ప మూవీ చూసొస్తున్నాను. కన్నప్ప ఏందప్ప మాకు ఈ టార్చర్ అన్నట్టే ఉంది మూవీ. కన్నప్ప స్టోరీ అందరికీ తెలిసిందే. కొత్తగా మంచు విష్ణు ట్రై చేశాడని చెప్పచ్చు, కానీ ఏ మాత్రం నేను మూవీకి కనెక్ట్ కాలేకపోయాను. ఆ ఫస్ట్ ఆఫ్ అంతా లిటరల్లీ టార్చర్ అని చెప్పచ్చు. ఆ సింక్ లేని ఫైట్స్, నాన్ సింక్ కామెడీ, ఏ మాత్రం అంటుకునే ఎమోషన్స్. ఆ ఫారిన్ లొకేషన్స్కి మన గూడెం టైటిల్స్ లొకేషన్స్ అని టైటిల్స్ వేసి చెప్పడం. సినిమా అంటేనే కల్పితం, కానీ ఇలా ఫారిన్ లొకేషన్కి ఇలా కూడా చెప్పచ్చా అనేది ఈ మూవీతోనే నాకు తెలిసింది. ఆ డైరెక్టర్కు నమస్కారం అని చెప్పచ్చు. అక్షయ్ కుమార్ గొంతుకి బ్లూ ఇంక్ సిరా రాసినట్టే ఉంది. అదే నీలకంఠుడు అని మనల్ని నమ్మించే ప్రయత్నము అనిపిస్తుంది. నాటకాల్లో కూడా అంత ఘోరంగా బ్లూ కలరు రాసి చూపించరు. అదైతే మరీ హైలైట్. ఇంత అడ్వాన్స్డ్ మేకప్ దాంట్లో ఆ బ్లూ కలర్ని కూడా కాస్త కన్వీనియంట్గా చూపించలేకపోయారు. అది ఎబ్బెట్టుగా ఉంది అక్షయ్ కుమార్ గారికి అయితే. దూరదర్శన్లో వచ్చే సీరియల్స్ దాని నాణ్యత బాగుంది అనిపించింది నాకు. చెప్పాలంటే సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చాకే కాస్త సినిమాని చూడాలనిపిస్తుంది, కానీ ఆ ఫ్రేములు కూడా కనెక్టివిటీగా లేవు. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళే సీన్ కూడా అంత బాగా ఫ్రేమ్ చేయలేకపోయారు. ఇలా వచ్చి వెళ్తూ ఉంది. ఇంకా ప్రభాస్ ఉన్నంత వరకే ఆ మూవీ కాస్త చూడగలను. అసలు ప్రభాస్ ఉన్నాడని ఈ మూవీకి వెళ్ళాను. తనైతే డిసప్పాయింట్ చేయలేదని చెప్పచ్చు. మోహన్ లాల్ ఉన్నంతలో బాగా చేశారు. వీళ్ళ డబ్బింగే నాకు ఏదో వేరే లాంగ్వేజ్ మూవీ తెలుగులో చూసిన ఫీలింగ్ వచ్చింది. మోహన్ బాబు గారి డైలాగ్ డెలివరీ బాగుంది, కానీ ఆయనే కన్నప్పైన విష్ణుని కొట్టించే సీన్లో తెగ బాధపడుతున్నాడు. అది కొడుకును కొట్టించినంతగానే ఫీల్ అయిపోయాడు, కానీ అక్కడ క్యారెక్టర్లో మోహన్ బాబు గారు ఉన్నట్టయితే నాకు ఆ నిమిషంలో అనిపించలేదు. టోటల్గా చెప్పాలంటే మ్యూజిక్ ఒక్కటే బాగుంది. హీరోయిన్కి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పచ్చు. రెచ్చిపోయి రొమాంటిక్ సీన్లు అయితే చేసింది. మీమ్స్ వాళ్ళకైతే చాలా వాడుకోవడానికి కంటెంట్ ఉంది అని చెప్పచ్చు. మొత్తానికి ఈ మూవీ అయితే నాకు టైం మళ్ళీ మనీ వేస్ట్. నేనైతే ఈ మూవీని ఎవరికి సజెస్ట్ చేయను. ఈ నా మూవీ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.